తుప్పార లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, ఆల్మోస్ట్ అయితే ఈసారి కొంత మునుపటి కన్నా గట్టి పోటీ, అందులోనూ రసవత్తరంగా ఉండబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఇక్కడ రాష్ట్ర పరిపాలన ఎఫెక్ట్ హైదరాబాద్ మున్సిపాలిటీ మీద ఉందా? రాష్ట్ర పరిపాలన వేరు, హైదరాబాద్ సిటీ వేరు. సిటీలో ప్రజలు ఎంతసేపు ఉన్నా కూడా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మేయరు, కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కదా. గమనిస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అప్పుడప్పుడు ఓటింగ్లో పాల్గొంటారు. మరి ఈసారి జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే చూశాం కదా, బీఆర్ఎస్ పార్టీ అసలు బాయ్కాట్ చేసింది. కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ చేయడంతో ఎంఐఎం ఎమ్మెల్సీ అయిపోయాడు, బీజేపీ పైన ఓడిపోయాడు. అట్లా ఇక్కడ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎంఐఎం అనేది కీ రోల్ పోషిస్తుంది ఎప్పుడు కూడా. గతంలో ఎంఐఎం మేయర్ కూడా అయ్యాడు, మనం చూసాం. కీ రోల్ పోషిస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఎలా? 30-40 సీట్స్ వాళ్ళకి వస్తే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే 30-40% సీట్లు వాళ్ళకి వస్తే ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఏ రాజకీయ పార్టీలకి సీరియస్గా తీసుకొని వాళ్ళు వర్క్ చేయడం లేదని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా మనకు సపోర్ట్ చేస్తారు ఎంఐఎం అని అనుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు ఎలాగైనా మనకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అని ఎంఐఎం వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్తో జత కలిపినట్టు వెరీ క్లియర్గా మనకు కనిపిస్తుంది మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. మరి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది పొలిటికల్ ఈక్వేషన్ ఇప్పుడే మనం చెప్పలేము. రకరకాల ఈక్వేషన్ నడుస్తున్నాయి. దాన్ని బట్టి ప్రజలు కూడా, ఓటర్స్ కూడా నిర్ణయించుకొని ఓటు వేసే ప్రయత్నం చేస్తారు. సహజంగా మనది నగరాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ 45-50-55 దాటకుండా ఉంటుంది. అంటే చాలామంది బద్దకస్తులు ఓటు వేయడానికి వెళ్ళరు. ఇక్కడ కూడా బస్తీలలో ఉన్న వాళ్ళ ఏరియాల్లో మాత్రమే మనకు 70-80% పోల్ అవుతాయి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హాయిగా టీవీలు చూసుకుంటూ ఇంట్లో పడుకొని నిద్రపోతారు తప్ప ఓటు వేద్దాము అనేటువంటిది లేదు. లేనప్పుడు పేద ప్రజానికం, మధ్యతరగతి వాళ్ళు ఎవరికి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఎటువైపు మగ్గితే, ఒక 20% ఓటర్స్ ఎటువైపు మగ్గితే అటు గెలిచే అవకాశాలు వస్తాయి. అందువలన వాళ్ళని ఏం అట్రాక్ట్ చేయగలుగుతారు? గతంలో చూసాం కదా, మీకు స్కూటర్లు ఇప్పిస్తాం, లేకపోతే ఇంకోటి జరుగుతుంటే పోవడం, లేకపోతే ఓడిపోవడం, ఇవన్నీ జరిగాయి. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉన్నప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఎన్నికల ముందు ప్రకటించినటువంటి వాటిని సరిగా అమలు చేయటం లేదనేది జనంలోకి బాగా వెళ్ళినప్పుడు మరి ఓటర్స్ మైండ్ ఎలా ఉంది? రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ కాగా ఎలా ఉంటారు వాళ్ళు? ప్రభుత్వ పరిపాలన లెక్కలెక్క తీసుకుంటారా, తీసుకోరా, కేవలం జిహెచ్ఎంసీ వరకే పరిమితం అవుతారా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, ప్రధానంగా ఈ 3 పార్టీలు వస్తాయి మళ్ళీ. ఏది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 వస్తాయి. ఎంఐఎం వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య ఏదైనా లింక్ కుదిరితే ఎంఐఎం డామినేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అంటే లింక్ కుదిరితే అంటే పొత్తుతో వెళ్తారు అన్న లక్ష్మణ్ గారు? చెప్తాను. అంటే పొత్తు అనేది పాసిబిలిటీ ఉందా ఏ 2 పార్టీలకైనా ఇక్కడ?
అదే ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మీరు అడిగిన ప్రశ్నకే నేను చెప్పబోతున్నాను. మీరు ఇచ్చేమని అడిగారు. ఇప్పుడు పొత్తుకి సపోజ్ కాంగ్రెస్ ఎంఐఎం పెట్టుకుంది అనుకోండి, ఓకే. అది పోటీ ఉంటది. వాళ్ళు స్వీప్ చేసే అవకాశాలు కూడా వస్తాయి. వారు పొత్తు పెట్టుకుంటే ఆ రెండు పార్టీలు. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే గట్టిగా పోటీ ఇస్తాయి. అంటే ఇద్దరు అంటే సమానం అవుతుంది. ఓకే. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలుగుతుందండి? ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఓటింగ్ లో పాల్గొనకుండా బాయ్కాట్ చేశారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేసి గెలిచింది, చేయలేదు కదా. కాబట్టి ఇక్కడ రేపు చేస్తారా, పొత్తు పెట్టుకుంటారా, పెట్టుకోరా అంటే సరే పెట్టుకోరు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ గా, బీజేపీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే మాత్రము ఈ రెండు పార్టీలకు అవకాశం ఉంటుంది. చాలా తక్కువ అని నేను భావిస్తున్నాను. అంత వ్యతిరేకత నగరాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వ పాలన మీద కొంత వ్యతిరేకత ఉన్నా అది నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది, నగరాల్లో అంతగా లేదు. కాబట్టి ఏ విధంగా వీళ్ళు అట్రాక్ట్ చేయబోతున్నారు అన్నది చూడాలి. ఇప్పుడు మనం ఓటు బ్యాంకు ఎంఐఎం ఓటు బ్యాంక్ ఏమన్నా కదిలిందా? కదలదు. చాలా సంవత్సరాలు చూస్తున్నాము. వాళ్ళ యొక్క ప్రాంతాల్లో నగరంలో ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే ఉంటున్నది. ఓకే. లక్ష్మణ్ గారు మరో ఇద్దరు గెస్ట్లు యాడ్ అయ్యారు. ఒకసారి ఇద్దరు గెస్ట్లను కూడా పరిచయం చేసుకునే లక్ష్మణ్ గారు మరో ఇద్దరు గెస్ట్లు కూడా యాడ్ అయ్యారు.